జగన్ ఇంటింటికి తన పేరుతో తన సంతకంతో ఒక లెటర్ పంపించాడు వాలంటీర్తో. అప్పుడు అప్పుడు ఆ లెటర్ ఉందిగా అక్కడ, ఆ ఇంటికి ఎంత ప్రయోజనం చేకూరింది. అవును అవును. అదే సందర్భంలో వీళ్ళ దగ్గర ఇదిగో ఇంత నీకు వస్తుంది మేము వస్తే అని రాసి ఇచ్చింది ఉంది. అవును, ఈ రెండోసారి చదువుకోండి అని చెప్తున్నాడు. ఈ రెండు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారా లేదా, ఉండి ఉంటే ఇప్పటికే కంపేర్ చేసుకుంటారు. అసలు అక్కడ దాకా అక్కర్లా, ఏడాదో కంపేర్ చేసుకుని ఉండరా. అవును, జగన్ ఉంటే ఎంత వచ్చేది మనకి అనేది కంపేర్ చేసుకుని ఉండరా. డబ్బులు తీసుకున్న అలా కంపేర్ చేసుకోకుండా పనుల్లో బిజీ అయిన వాళ్ళకి కూడా ఇతను ఎలక్ట్ చేస్తున్నాడు, ఒకసారి చెక్ చేసుకోండి మీరు అని. ఈ ఏడాది చూస్తారు, వచ్చే ఏడాది కూడా చూస్తారు. ఇక అప్పటి నుంచి అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పుడు అసంతృప్తి ఆరంభమైంది ఫస్ట్ ఏడాది. ఎందుకని, పథకాలు రాక దాన్ని సంతృప్తి వైపుకి మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పథకం ఇప్పుడు ఇవ్వడం ద్వారా తల్లికి వందనం ఎంతమందికి అంటే అంతమందికి ఇవ్వడం ద్వారా పబ్లిక్ లో పాజిటివ్ థింకింగే వచ్చింది. అది ఇదివరకు ఒకరికి వచ్చింది, ఇప్పుడు ఇద్దరు ముగ్గురికి వచ్చింది అన్నటువంటి. అవి మేబీ వీళ్ళు అలాంటి ఇళ్ళకి చెప్పొచ్చేమో, ఏమా నువ్వు మిగతాది ఆ పథకాల పేరు చెప్తూ నీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇది ఎంత వచ్చిందిగా నీకు అని చెప్పొచ్చేమో వీళ్ళు. మేబీ ఇప్పుడు ఎంత వచ్చిందో వీళ్ళకి లెక్కిస్తారు చేతికి డేటా, ఆ డేటా పుచ్చుకుని వెళ్తారు వీళ్ళు. ఆ ప్రయోజనం పొందిన ఇళ్ళకే వెళ్తారు నాకు తెలిసి, పొందని ఇళ్ళకి వెళ్ళరు. అవును అవును. ఏ పిల్లలు లేరు, లేకపోతే పెద్ద పిల్లలు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలు చదువుతున్న వాళ్ళు, వాళ్ళ ఇళ్ళకి బోరీలు.